అసలు మనుషులు మనల్ని ఎందుకు లైట్ తీసుకుంటారో, మనం అంటే ఎందుకు కేర్లెస్గా ఉంటారో మీకు తెలుసా? రాత్రి 12 అయినా ఇంకా ఫోన్ స్క్రీన్ వంక చూస్తూ ఆన్లైన్ అని కనిపించినా రిప్లై రాకపోతే మనసులో ఏదో తెలియని బాధ, గుండె బరువుగా అయిపోతుంది కదా. దీని వెనుక ఒక పెద్ద సైకాలజీ ఉంది. దాన్నే స్కార్సిటీ ప్రిన్సిపల్ అంటారు. అంటే ఏదైనా వస్తువు ఈజీగా ఎక్కువగా దొరికితే దానికి వాల్యూ ఉండదు, అదే కష్టంగా దొరికితే దానికి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఉదాహరణకి మనకి గాలి ఫ్రీగా దొరుకుతుంది, అందుకే దాని వాల్యూ మనకు తెలియదు. అదే బంగారం చాలా తక్కువ దొరుకుతుంది, అందుకే దానికోసం జనాలు కొట్టుకుంటారు. ఇప్పుడు నీ సిచ్యువేషన్ ఆలోచించు. నువ్వు వాళ్ళకి 24 అవర్స్ అవైలబుల్గా ఉండటం వల్ల నీ వాల్యూ అన్లిమిటెడ్ డేటా లాగా చీప్ అయిపోయింది. అందుకే వాళ్ళు నిన్ను ఇగ్నోర్ చేస్తున్నారు తప్ప నువ్వు మంచివాడివి కాదని కాదు. ఇప్పుడు నీ వాల్యూ పెరగాలి అంటే నువ్వు రేర్గా మారాలి. నీ టైంని వాళ్ళ కోసం కాకుండా నీ కెరీర్ కోసం ఖర్చు పెట్టాలి. దీన్నే స్ట్రాటజిక్ ఆప్షన్స్ అంటారు. నువ్వు వాళ్ళకి దొరకకూడదు. ఇమాజిన్ చేయి, ఒక 3 months పాటు నువ్వు సైలెంట్ అయిపోతే, మెసేజ్ చేయకపోతే వాళ్ళ బుర్రలో థాట్ స్టార్ట్ అవుతాయి. వీడు ఎక్కడికి వెళ్ళాడు? 3 months పాటు నువ్వు సైలెంట్ అయిపోతే, మెసేజ్ చేయకపోతే వాళ్ళ బుర్రలో థాట్ స్టార్ట్ అవుతాయి. వీడు ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అని వాళ్ళే నీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు నీ గురించి ఆలోచిస్తారో అప్పుడే వాళ్ళకి నీ వాల్యూ తెలుస్తుంది. మిత్రమా, ఆ సైలెన్స్ లో నువ్వు ఎదగాలి. నేను అదే చేశా. ప్రేమని బిగిన్ చేయడం మానేసి నా ఫోకస్ మొత్తం నా గ్రోత్ మీద పెట్టా. నా బాడీని మార్చుకున్నా. ఎప్పుడైతే నువ్వు బిజీగా మారుతావో, ఎప్పుడైతే నీ ఫోకస్ పర్సన్ నుండి ప్యాషన్ కి మారుతుందో అప్పుడు ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది. డైమండ్స్ డోంట్ బెగ్ ఫర్ అటెన్షన్, దే జస్ట్ షైన్. నువ్వు ఒక డైమండ్ వి, ఆ విషయం మర్చిపోకు. నీ విలువని నువ్వే తగ్గించుకోకు. ఈ రోజు నుండి ఒక కొత్త నువ్వు పుట్టు. ఎవరి కోసం వెయిట్ చేయకు. నీ లైఫ్ కి నువ్వే హీరో.